స్తుతిమాల ద్వారా దైవత్వంతో కనెక్ట్ అవ్వండి. పవిత్ర స్తోత్రాలు మరియు రోజువారీ పంచాంగాన్ని పొందండి. డౌన్లోడ్ ప్లేస్టోర్లో యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. కాబట్టి మహిత యోగోగ్ర నిత్య సమాధి విదుర ఎలలు బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు. భగవన్నామమునందుండే లక్షణం ఏమిటో తెలుసా? దానికి ఒక గొప్ప లక్షణం. భగవన్నామాన్ని పలికేటప్పుడు భగవంతుణ్ణి పిలుస్తున్నానని పిలవక్కర్లేదు. నేను ఏదో సుబ్రహ్మణ్యనామం పలుకుదాము అని సుబ్రహ్మణ్యుణ్ణి పిలవక్కర్లేదు. నా మనవుడికి కార్తికేయ శర్మ అని పేరు పెట్టుకున్నాను అనుకోండి. ఇదే కార్తికేయ శర్మ, కార్తికేయ శర్మ, కార్తికేయ శర్మ అని 10 మాటలు ఆడుకుంటూ పిలిచాను అనుకోండి. నేను కార్తికేయ శర్మ అని భగవన్నామాన్ని ఉచ్చరించానని నా ఖాతాలో వేస్తాను. అందుకే భగవన్నామము ఎంత గొప్పదని చెప్పారంటే, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, విశ్రామ కేళినైన, పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. అది భగవంతుణ్ణే పిలవక్కర్లేదు. అందుకే పూర్వం పిల్లలకి పేరు పెట్టుకుంటే తప్పకుండా భగవన్నామాన్ని పెట్టుకునేవారు. ఎందుకు పెట్టుకునేవారు అంటే, తెలిసో తెలియకో 10 మాటలు పిల్లాన్ని పిలుస్తుంటే భగవన్నామం పిలవడం అయిపోతుంది. పైగా భగవంతుని నామము మీద ప్రీతి అంకురించడానికి దానికి సంబంధించిన విషయం తెలియాలి. పిల్లవాడి మీద ప్రేమ అంకురించడానికి కొత్తగా సాధనక్కర్లేదు. వాడు నా మనవడు కాబట్టి నాకు ప్రీతి, నా కొడుకు కాబట్టి నాకు ప్రీతి. ఏదో నా కొడుకు పేరు షణ్ముఖుడు అనుకోండి, ఒరే షణ్ముఖ, ఒరే షణ్ముఖ అని అవసరం ఉన్నా లేకపోయినా 4 మాటలు పిలుస్తాను. ఎందుకు పిలుస్తాను? వాడంటే నాకు ప్రీతి కాబట్టి. ఏదో నా భార్య పేరు ఈశ్వరి అనుకోండి, ఈశ్వరి ఈశ్వరి అని 10 మాటలు పిలుస్తున్నాను అనుకోండి. భార్యని ఈశ్వరి ఈశ్వరి అని పిలిచి, కొడుకుని షణ్ముఖ షణ్ముఖ అని పిలిచి, కూతుర్ని శ్రీవల్లి శ్రీవల్లి అని పిలిచి, మనవణ్ణి కార్తికేయ కార్తికేయ అని పిలిచి, మనవరాల్ని శ్రీకరి శ్రీకరి అని పిలిస్తే, ఒక రోజు మొత్తం మీద నీ కుటుంబ సభ్యుల్ని పిలవడానికి నువ్వు ఎన్ని మాటలు పిలుస్తావు? కోడల్ని ఏదో కోడల్ని భగవన్నామం ఉంటే ఆ భగవన్నామంతో పిలుస్తున్నావు అనుకో, అప్పుడు ఎన్ని మాటలు భగవన్నామం నీ నోటితో నువ్వు ఉచ్చరించినట్టు. అన్ని మాటలు భగవన్నామం. నువ్వు భగవంతుణ్ణి కాదు కదా పిలిచింది, నీ పిల్లల్ని కదా పిలిచావు. భగవన్నామం పిలిచిన ఫలితం ఎందుకు ఇవ్వాలి నీకు అని అడగరు. నీ పిల్లల్ని పిలిచిన నామము ఈశ్వరుడిది కాబట్టి భగవన్నామోచ్చారణ చేశావన్న ఫలితం ఇస్తారు. అందుకే పూర్వం పిల్లలకి అర్థం పర్థం లేకుండా ఏదో చిత్ర విచిత్రమైనటువంటి పేర్లన్నీ పుస్తకాల్లో చదువుకు పెట్టేవారు కాదు. పెద్దలని ఆశ్రయించి ఏ భగవన్నామమును ఉంచితే మంచిదో అటువంటి భగవన్నామంతో పిలుచుకునేవారు. కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైన, ఆఖరికి ఏదో ఖాళీ దొరికింది, ఆడుకుంటున్నారు. ఆడుకునేటప్పుడు నువ్వు రాముడి పక్షం, నేను కృష్ణుడి పక్షం. కృష్ణుడి పక్షంలో ఉన్న వాళ్ళందరికీ పేర్లు పెట్టుకున్నారు. ఏదో వీడి పేరు అనిరుద్ధుడు, వీడి పేరు బలరాముడు, ఇలా పేర్లు పెట్టుకున్నారు. రాముడి పక్షానికి పేర్లు పెట్టారు. ఏదో వాడు లక్ష్మణుడు, వాడు భరతుడు, ఇలా పేర్లు పెట్టుకున్నారు. నిజంగా వాళ్ళ పేర్లు అది కావు. వాడు ఆడుకుంటూ లక్ష్మణుడావు లక్ష్మణుడావు అన్నాడు. వాడు ఆడుతూ సంకర్షణుడావు సంకర్షణుడావు అన్నాడు. వాడు సంకర్షణుడు అన్నందుకు వాడికి ఫలితం, వీడు లక్ష్మణుడు అన్నందుకు వీడికి ఫలితం. విశ్రామ కేళినైన, పద్య గద్య గీత భావార్థములనైన. పద్యం, ఓ పద్యం నోటికి వచ్చనుకోండి, పనికి మాలిన పద్యాలు ధారణ చేయకూడదు. అందుకే పోతన గారు అంటారు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురుచి భ్రాజితమై మానస సరస్ఫూర్తి వెలుగొందు శ్రీహరినామ స్ఫుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతి అంటారు. మీరు ఎంత గొప్ప పదగుంభనంతో కావ్యరచన చేశారన్న దానితో సంబంధం ఉండదు. అందులో భగవంతుని యొక్క నామస్పర్శ ఉంటే అది చదువుకున్నవాడు అభ్యున్నతిని పొందుతాడు. అది లేకుండా కేవలం పదగుంభనంతో ఉందనుకోండి, దాన్ని చదువుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. భగవన్నామము యొక్క కీర్తన కలిగినటువంటి కావ్యము హంసలు వచ్చే మానస సరోవరం లాంటిది. భగవన్నామం లేకుండా ఏదో అర్థం పర్థం లేకుండా కాసేపు పాడుకోవడానికి చదువుకోవడానికి రచన చేసినటువంటి పద్యాలు ఎటువంటివి అంటే, పిండాలు పెట్టేటటువంటి రేవుకొచ్చే కాకులు ఎటువంటివో అటువంటి పుస్తకాలవి. కాబట్టి భగవన్నామమునకు అంత గొప్ప ఉంది. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, విశ్రామ కేళినైన, పద్య గద్య గీత. ఏదో గద్య, ఒక గద్య చదువుకున్నాడు ఒక ఆయన.
ఆ గద్య నిండా భగవన్నామాలు ఉంటాయి. మా చిన్నతనంలో చదువుతుండేవారు. శ్రీ వెంకటేశ్వర ఆర్తులకు అభయంకరుడవు, సంసార సర్పదష్టులందెర్ప గరుడధ్వజుండవు, పాపమును మొసలిచే పట్టుబడిన వారి బాధలు మంప చక్రాయుధుండవు అని, ఆ సంసార సర్పదష్టులందెర్ప గరుడధ్వజుండవు అని ఆ నామాలన్నిటితోనూ కూడుకున్న గద్య ఉండేది. ఆ గద్యంతా చదువుకునేవారు. చదువుకుంటే దాని నిండా భగవన్నామ సంకీర్తనం ఉంది. అది వాణ్ణి కాపాడుతుంది. పద్య గద్య గీత, ఆఖరికి అది పాట. పాట అయినా సరే ఆ పాట నిండా భగవత్ తత్వము ఆవిష్కరింపబడింది. ఇప్పుడు ఆ పాట పాడుకున్నాడు, ఏదో నాలుక మీదకి వచ్చింది. పాటకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? మీరు ఆ పాట విన్నా, ఆ పాట ఎవరో పాడినా అది మీకు నచ్చింది అనుకోండి, మీరు లోపలికి వెళ్ళినా కూడా మీ నోట్లో అదే పాట పలుకుతూ ఉంటుంది. ఏదో హిమగిరి తనయే హేమలతే అని కీర్తన విన్నారు, లేకపోతే కంజదలాయతాక్షి కామాక్షి అని ఓ కీర్తన విన్నారు. అద్భుతంగా పాడింది గాయని. ఇప్పుడు మీకు తెలియకుండానే మీరు ఇంటికి వెళ్ళిపోతున్న కంజదలాయతాక్షి కామాక్షి అని పాడుకుంటారు. పాట నోటితో భగవత్ సంబంధంది పాడినా కూడా అది ఈశ్వరుడి యొక్క నామాన్ని పలకడమే. పద్య గద్య గీత భావ అర్థములనైనా, ఏమంటే ఆ పద్యానికి అర్థం నాకు తెలియదు, కానీ ఆ పద్యానికి అర్థం ఇదండి అని అక్కడ రాసి ఉంది. అది చదువుకున్నప్పుడు భగవన్నామం పలికాడు, అర్థంలో పలికాడు, చాలు రక్షింపబడతాడు. పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను కలుప కలుషహరము. భగవన్నామం పలకడం అన్నది ఎప్పుడెప్పుడు పలకడం అలవాటు కావాలి అని అడిగారు. సావధానంగా కూర్చుని ఏమీ పని లేదు కాబట్టి చెప్తానండి శ్రీరామ 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 కాదు, ఎప్పుడెప్పుడు భగవన్నామం పలకడం అయిపోవాలో తెలుసా? కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులం ప్రిలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొనిరేని అక్కాలుని యతనావితతి కానరు పూనరు దుఃఖభావములు. కూలిన చోట అలా వెళ్ళిపోతూ రాయి తనుకు పడిపోయాడు. ఆ కూలిపోయిన చోట పడిపోయేటప్పుడు రామ అనో, శివ అనో, శంకరా అనో అనడం రావాలి, అలవాటు అయిపోవాలి. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట అలా వెళ్ళిపోతున్నాడు. గడప తలకి ధన్మం తగిలి పడిపోయాడు. పడిపోతూనే శంకరా అన్నం అలవాటు అయిపోవాలి. కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రేలిన చోట, ఒంటి మీద తెలివిలేదు, ఏ 104 జ్వరంలోనో ఉన్నాడు. ఆ జ్వరంలో కూడా భగవన్నామని చెప్పేస్తున్నాడు అనుకోండి, నిద్రలో కూడా భగవన్నామని చెప్పేస్తున్నాడు అనుకోండి, వాడు తరించిపోతున్నాడు అనుకో. స్తుతిమాల ద్వారా దైవత్వంతో కనెక్ట్ అవ్వండి. పవిత్ర స్తోత్రాలు మరియు రోజువారీ పంచాంగాన్ని పొందండి. డౌన్లోడ్ ప్లేస్టోర్లో యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.